హలో గైస్, వెల్కమ్ టు తెలుగు సినిమా ముచ్చట్లు. హాట్స్టార్ నుంచి ఐపీఎల్ రైట్స్ పోయినా, హెచ్బిఓ రైట్స్ పోయినా మంచి కంటెంట్ డెలివరీ చేయడంలో మాత్రం డిసప్పాయింట్ అయితే చేయట్లేదు. అయితే మంచి మూవీసే కాదు, మంచి సిరీస్లు కూడా హాట్స్టార్లో చాలానే ఉన్నాయి. డైరెక్ట్ తెలుగు మూవీస్ కాకుండా తెలుగు డబ్ మూవీస్ చాలా ఉన్నాయి. ఆల్రెడీ బెస్ట్ తెలుగు డబ్ మూవీస్ గురించి ఒక వీడియో అయితే చేశాం, డిస్క్రిప్షన్లో ఉంటుంది, చెక్ చేయండి. ఇక ఈ వీడియోలో 10 బెస్ట్ తెలుగు డబ్ వెబ్ సిరీస్ ఏంటో చూసేద్దాం. నంబర్ 1, సాస్ బహు ఆర్ ఫ్లెమింగో. ఫీమేల్ ప్రొటగనిస్ట్తో మూవీసే చాలా రేర్గా వస్తుంటాయి. అలాంటిది ఒక ఫీమేల్ ప్రొటగనిస్టే కాకుండా మల్టిపుల్ ఫీమేల్ లీడ్ క్యారెక్టర్స్తో సిరీస్ తీశారు, అదే ఈ సాస్ బహు ఆర్ ఫ్లెమింగో. ఈ సిరీస్ మొత్తం ఫీమేల్ సెంట్రిక్గానే నడుస్తుంది. స్టోరీ ఏంటంటే రంజ్ ప్రదేశ్లో రాణిమా అనే లేడీ తన కూతురు అండ్ కోడలతో డ్రగ్ ఫ్యాక్టరీ నడుపుతూ ఉంటుంది. రాణిమా స్వయంగా ఫ్లెమింగో అనే రేర్ డ్రగ్ తయారు చేసి హ్యాండీక్రాఫ్ట్స్ ద్వారా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటుంది. ఒకరోజు ఈ ఫ్లెమింగో డ్రగ్ తీసుకొని డిప్యూటీ సీఎం కొడుకు చనిపోతాడు. దీంతో నార్కోటిక్స్ ఏసీపీ రాణిమాని పట్టుకోవడానికి రంజ్ ప్రదేశ్కు వస్తారు. ఫైనల్గా ఏసీపీ రాణిమాని పట్టుకున్నాడా, రాణిమా అండ్ తన కూతురు కోడళ్ళు ఏం చేశారు అనేది మిగతా కథ. ఒక ఫిక్షనల్ ప్లేస్లో ఆడవాళ్ళంతా కలిసి డ్రగ్ బిజినెస్ చేయడం, ఫ్లెమింగో డ్రగ్ తయారు చేసే ప్రాసెస్, వాళ్ళు యూజ్ చేసే టెక్నాలజీ, ఇవన్నీ చాలా ఇంట్రెస్ట్ని క్రియేట్ చేస్తాయి. అయితే నార్కోటిక్స్ ఇన్వెస్టిగేషన్ మాత్రం అంత కొత్తగా ఏమనిపించదు. బట్ ఈ సిరీస్ ఎంగేజింగ్గా ఉండడానికి మెయిన్ రీజన్ ఇందులో ఉన్న ఫీమేల్ క్యారెక్టర్స్. ఒక రాణిమా క్యారెక్టరే కాదు, కూతురుగా చేసిన రాధికా మదన్, కోడలుగా చేసిన ఈషా తల్వార్ అండ్ అంగిరాధర్ క్యారెక్టర్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉండడంతో ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. సిరీస్ అంటే మధ్యలో బోర్ కొట్టడం కామన్. ఈ సిరీస్ కూడా అలాగే ఉంటుంది, కానీ అది డ్రాబ్యాక్ అనిపించదు. ఈ సిరీస్ డ్రాబ్యాక్ ఏంటి అంటే లెంత్. 8 ఎపిసోడ్స్ అండ్ ఒక్కో ఎపిసోడ్ ఆల్మోస్ట్ 1 hour ఉంటుంది. లెంత్ అనేది పెద్ద ఇష్యూ కాదు అనుకుంటే ఈ డిఫరెంట్ సిరీస్ని చూసేయండి అండ్ బివేర్ ఆఫ్ అడల్ట్ కంటెంట్. నంబర్ 2, ద నైట్ మేనేజర్. ఈ మధ్య మూవీస్ రీమేక్ చేయడమే కాదు, ఓటీటీలో సిరీస్లు కూడా రీమేక్ చేస్తున్నారు. అలా 2016లో రిలీజ్ అయిన బ్రిటిష్ సిరీస్ ద నైట్ మేనేజర్కి ఇది రీమేక్. సపోజ్ ఒక మలయాళం మూవీని తెలుగులో రీమేక్ చేయాలి అంటే తెలుగు నేటివిటీకి తగ్గట్టు చాలా చేంజెస్ చేయాల్సి ఉంటుంది. అన్ని చేసినా కూడా సినిమాలు ఫ్లాప్ అవుతూ ఉంటాయి. ఒక రీమేక్ చేసి హిట్ కొట్టడం అంత ఈజీ అయితే కాదు. అలాంటిది ఒక వెస్టర్న్ వెబ్ సిరీస్ని ప్రాపర్గా ఇండియన్ నేటివిటీకి సెట్ అయ్యేలా చేసి ఈ సిరీస్ని ఎంగేజింగ్గా ప్రజెంట్ చేశారు. యాక్చువల్గా ఈ సిరీస్ ఒకటే సీజన్, బట్ హాట్స్టార్ వాడు మాత్రం పార్ట్ 1 అని పెట్టి 4 ఎపిసోడ్స్ అండ్ పార్ట్ 2 అని పెట్టి 3 ఎపిసోడ్స్ రిలీజ్ చేశాడు. స్టోరీ ఏంటంటే షాన్ ఢాకాలో 5 స్టార్ హోటల్లో నైట్ మేనేజర్గా వర్క్ చేస్తూ ఉంటాడు. ఒకరోజు ఫ్రెడ్డీ రెహమాన్ అనే డేంజరస్ క్రిమినల్ 14 years ఉన్న అమ్మాయి సఫీనాని పెళ్లి చేసుకొని ఆ హోటల్కి స్టే చేయడానికి వస్తాడు. ఫ్రెడ్డీ నుంచి తనని కాపాడమని సఫీనా షాన్ని అడుగుతుంది. సఫీనాకి హెల్ప్ చేయాలని డిసైడ్ అవ్వడమే కాకుండా ఫ్రెడ్డీ గురించి ఇండియాలో ఉన్న రీసెర్చ్ అనాలిసిస్ వింగ్ ఆఫీసర్ లిపికాకి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. ఇది తెలిసిన ఫ్రెడ్డీ అండ్ గ్యాంగ్ సఫీనాని చంపేస్తారు. అయితే సఫీనాని చంపింది ఆర్మ్స్ డీలర్ షెల్లీ అని తెలుసుకున్న షాన్ తన గ్యాంగ్లో జాయిన్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగతా కథ. బంగ్లాదేశ్ బ్యాక్డ్రాప్తో హీరో ఇంట్రొడక్షన్, స్టోరీ సెటప్తో ఫస్ట్ ఎపిసోడ్ నుంచే చాలా ఇంట్రెస్ట్ని క్రియేట్ చేస్తుంది ఈ సిరీస్. తర్వాత షాన్ అండ్ లిపిక షెల్లీకి దగ్గర అవ్వడానికి వేసే ప్లాన్స్ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తాయి. అయితే షెల్లీకి క్లోజ్ అయ్యి బిజినెస్ పార్ట్నర్ అయ్యాక నడిచే డ్రామా అంతా కూడా అంత ఎక్సైటింగ్ అయితే అనిపించదు. ఇందాక చెప్పినట్టు పార్ట్ 1లో 4 ఎపిసోడ్స్ ఉంటాయి. మధ్యలో డ్రామాని కొంచెం బేర్ చేస్తే ఓవరాల్గా ఎంగేజ్ చేస్తుంది. ఇక పార్ట్ 2 కూడా పార్ట్ 1 ఎక్కడైతే అయిపోయిందో అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. పార్ట్ 2లో జస్ట్ 3 ఎపిసోడ్స్ ఉంటాయి అండ్ ప్రతి ఎపిసోడ్ ఎక్సైటింగ్గా ఉంటుంది. ఎందుకంటే షాన్ షెల్లీకి ఎలా దొరికిపోతాడు అనే పాయింట్ లాస్ట్ వరకు చూసేలా చేస్తుంది ఈ సిరీస్. మంచి థ్రిల్లర్ సిరీస్ చూడాలి అనుకుంటే పార్ట్ 1 అండ్ పార్ట్ 2 కలిపి మొత్తం 7 ఎపిసోడ్స్ ఉన్న ఈ సిరీస్ తెలుగు ఆడియోలో డెఫినెట్గా చూసేయండి. ఇందులో కూడా కొన్ని ఇంటిమేట్ సీన్స్ అయితే ఉంటాయి, సో ఫ్యామిలీతో చూడడం మాత్రం కష్టం. నంబర్ 3, ఆర్య. సుస్మితా సేన్ మెయిన్ లీడ్లో యాక్ట్ చేసిన ఈ సిరీస్ మంచి హిట్ అయింది. రిలీజ్ అయిన 3 సీజన్స్కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ 3 సీజన్స్ చూస్తేనే మీరు స్టోరీతో కనెక్ట్ అవ్వగలరు. సింపుల్గా స్టోరీ చెప్పాలంటే ఆర్య హస్బెండ్ తేజ్ ఇల్లీగల్ డ్రగ్ బిజినెస్లో ఇన్వాల్వ్ అవ్వడంతో కొందరు తనని చంపేస్తారు. ఇక తన పిల్లలు, హస్బెండే ప్రపంచంగా బతుకుతున్న ఆర్య శత్రువుల నుంచి తన ఫ్యామిలీని ఎలా కాపాడుకుంది, చివరికి ఆ బిజినెస్లో తను ఎంత స్ట్రాంగ్గా మారింది అనేది కథ. సింగిల్ మదర్ ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేసుకుంటూ తన హస్బెండ్ని ఎవరు చంపారో తెలుసుకోవడం, లోతుగా వెళ్ళాక హస్బెండ్ చేసే పనులు తెలియడం, ఇలా చాలా ఇంట్రెస్టింగ్గా వెళ్తూ ఉంటుంది ఈ సిరీస్. కానీ ఈ సిరీస్ చూడాలంటే చాలా పేషెన్స్ కావాలి, ఎందుకంటే లెంత్ చాలా ఎక్కువ ఉంటుంది. సీజన్ 1లో 9 ఎపిసోడ్స్ ఉంటాయి అండ్ ఒక్కో ఎపిసోడ్ క్లోజ్ టు 50 minutes ఉంటుంది. సీజన్ 2 8 ఎపిసోడ్స్ ఉంటాయి, ఒక్కో ఎపిసోడ్ క్లోజ్ టు 40 minutes ఉంటుంది. అండ్ సీజన్ 3 8 ఎపిసోడ్స్ ఉంటాయి, ఒక్కో ఎపిసోడ్ 40 minutes ఉంటుంది. 3 సీజన్స్ని కంప్లీట్ చేయడం కొంచెం కష్టమే, బట్ టైం తీసుకున్నా పర్లేదు, మిస్ అవ్వకుండా చూసేయండి. ఇది తెలుగు ఆడియోలో కూడా అవైలబుల్గా ఉంది. నంబర్ 4, తాజా ఖబర్. బీబీకి వైన్స్ అంటే గుర్తొచ్చేది భువన్ బామ్, వన్ ఆఫ్ ది రిచెస్ట్ యూట్యూబర్ ఇన్ ఇండియా. తను మెయిన్ లీడ్లో యాక్ట్ చేసిన సిరీసే ఈ తాజా ఖబర్. స్టోరీ ఏంటంటే వ్యాస్ గౌడే పబ్లిక్ టాయిలెట్స్ దగ్గర వర్క్ చేస్తూ ఉంటాడు. లైఫ్లో ఎక్కువ డబ్బు సంపాదించాలి, తొందరగా రిచ్ అయిపోవాలి అనుకుంటూ ఉంటాడు. స్లమ్ డాగ్ లైఫ్ గడుపుతున్న వ్యాస్ గౌడే లైఫ్లో ఒక మిరాకిల్ జరిగి మిలియనీర్ అయిపోతాడు. ఆ మిరాకిల్ ఏంటి అనేది సిరీస్ చూసే తెలుసుకోవాలి. ఈ సిరీస్లో చాలా కనెక్టింగ్ పాయింట్స్ ఉంటాయి. మిడిల్ క్లాస్ స్ట్రగల్స్, సక్సెస్ అవ్వాలి, డబ్బు సంపాదించాలి అని కలలు కనడం, ఎక్సెట్రా ఎక్సెట్రా. ఫస్ట్ ఎపిసోడ్ క్యారెక్టర్స్ ఇంట్రొడక్షన్ అండ్ స్టోరీ సెటప్తో అయిపోతుంది, బట్ తర్వాత వచ్చే ఎపిసోడ్స్ చాలా ఎంగేజింగ్గా ఉంటాయి.
6 ఎపిసోడ్స్ ఉంటాయి అండ్ ఒక్కో ఎపిసోడ్ అరౌండ్ 30 మినిట్స్ ఉంటుంది. ఒకవేళ మీకు మంచి కామెడీ డ్రామా చూడాలి అనుకుంటే ఈ మినీ సిరీస్ని హ్యాపీగా చూసేయండి. తెలుగు ఆడియోలో అవైలబుల్గా ఉంది. నంబర్ 5 పెరిల్లూర్ ప్రీమియర్ లీగ్. ఓటీటీ రెవల్యూషన్ తర్వాత తెలుగు, హిందీ, తమిళ్ లాంగ్వేజెస్లో సిరీస్లు వచ్చాయి కానీ మలయాళంలో మాత్రం రాలేదు. 2023లో మలయాళం నుంచి ఫస్ట్ వెబ్ సిరీస్ వచ్చింది, అదే కేరళ క్రైమ్ ఫైల్స్. ఆ తర్వాత మాస్టర్ పీస్, ఇప్పుడు ఈ పెరిల్లూర్ ప్రీమియర్ లీగ్ అండ్ రీసెంట్గా పోచర్, ఇలా బ్యాక్ టు బ్యాక్ సిరీస్లు వస్తూనే ఉన్నాయి. స్టోరీ ఏంటంటే పెరిల్లూర్ అనే విలేజ్లో పంచాయతీ ఎలక్షన్స్ జరుగుతూ ఉంటాయి. పీతాంబరం అనే పర్సన్ కొన్ని రీజన్స్ వల్ల పోటీ చేయలేకపోతాడు. దీంతో పాలిటిక్స్ గురించి ఏమాత్రం ఐడియా లేని తన చెల్లెలి కూతురు మాలవికని పంచాయతీ ఎలక్షన్స్లో నిలబెడతాడు. ఫైనల్గా మాలవిక గెలిచిందా లేదా అనేది మిగతా స్టోరీ. మలయాళం మూవీస్ రైటింగ్ ఎంత స్ట్రాంగ్ అండ్ ఎంగేజింగ్గా ఉంటుందో తెలిసిందే. ఇక ఈ సిరీస్లో రైటింగ్ కూడా ఎంగేజింగ్గా ఉంటుంది. కామెడీ డ్రామా కాబట్టి స్లోగా వెళ్తూ ఉంటుంది. బట్ పెరిల్లూర్ విలేజ్, అక్కడ ఉండే మనుషులు, పంచాయతీ ఎలక్షన్స్ చుట్టూ జనరేట్ అయ్యే కామెడీ, ఇలా అన్నీ కలిపి ఎక్కడ బోర్ కొట్టదు. స్టోరీ కొత్తగా ఏముండదు, బట్ కామెడీ కోసం ఈ సిరీస్ పైన ఒక లుక్ అయితే వేయచ్చు. స్లోగా ఉన్నా పర్లేదు, మంచి కామెడీ డ్రామా చూడాలి అనుకుంటే ఈ సిరీస్ని చూసేయండి. 7 ఎపిసోడ్స్ అండ్ ఒక్కో ఎపిసోడ్ అరౌండ్ 40 మినిట్స్ ఉంటుంది. తెలుగు ఆడియోలో అవైలబుల్గా ఉంది, చూసేయండి. నంబర్ 6 సిటీ ఆఫ్ డ్రీమ్స్. అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ నగేష్ కుకనూర్ క్రియేట్ చేసిన సిరీస్ ఇది. ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వచ్చిన ఫస్ట్ సీజన్ సూపర్ సక్సెస్ అవడంతో మళ్ళీ 2 సీజన్స్ రిలీజ్ చేశారు. కథ విషయానికి వస్తే ముంబై నగరంలో కొన్ని ఇయర్స్గా పాలిటిక్స్లో మకుటం లేని మహారాజులాగా బతికేస్తూ ఉంటారు గైక్వాడ్ ఫ్యామిలీ. దానికి కారణం అమేరావ్ గైక్వాడ్. అంత పవర్ఫుల్ అయిన అమేరావ్ గైక్వాడ్ మీద మర్డర్ అటెంప్ట్ జరగడంతో తన ప్లేస్లో ఎవరు వస్తారు అనే క్వశ్చన్ స్టార్ట్ అవుతుంది. అదే టైంలో అమేరావ్ గైక్వాడ్ కొడుకు ఆశీష్ రాయ్ గైక్వాడ్ పేరు ముందుకొస్తుంది. బట్ అనుకోని కొన్ని సిచ్యువేషన్స్లో అమేరావ్ గైక్వాడ్ కూతురు పూర్ణిమ గైక్వాడ్ కూడా ఈ సిచ్యువేషన్లో పార్ట్ అవుతుంది. ఆ తర్వాత పొలిటికల్గా అండ్ పర్సనల్గా వీళ్ళ లైఫ్స్ ఎలా ఎఫెక్ట్ అయ్యాయి అనేది మిగతా కథ. పొలిటికల్ బ్యాక్డ్రాప్తో కొన్ని సిరీస్లు ఆల్రెడీ వచ్చినా కూడా ఈ సిటీ ఆఫ్ డ్రీమ్స్ సిరీస్లా ఏవి ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయలేకపోయాయి. దానికి కారణం స్ట్రాంగ్ రైటింగ్ అండ్ ఎగ్జిక్యూషన్. ఈ సిరీస్లో క్యారెక్టర్స్ అండ్ వాళ్ళ స్టోరీస్ అన్నీ కూడా మనం డైలీ న్యూస్లో చూస్తున్న కొంతమంది పొలిటీషియన్స్లానే అనిపించి బాగా కనెక్ట్ అయిపోతాం. అండ్ పాలిటిక్స్లో ఉండే డర్టీ గేమ్స్, వాటి కోసం మనుషులు ఎంత దూరానికైనా పోవడం, ఇలాంటివన్నీ చాలా ఇంట్రెస్టింగ్గా ప్రజెంట్ చేశారు ఈ సిరీస్లో. అక్కడక్కడ కొంచెం అడల్ట్ కంటెంట్ అయితే ఉంటుంది, సో ఫ్యామిలీతో కూర్చొని చూడడం కొంచెం కష్టమే. బట్ ఒక ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అండ్ థ్రిల్లింగ్ డ్రామా సిరీస్ చూడాలి అనుకుంటే దీన్ని అస్సలు మిస్ అవ్వద్దు. ఇది టోటల్ 3 సీజన్స్ ఉంది అండ్ ఫస్ట్ సీజన్లో 10 ఎపిసోడ్స్, సెకండ్ సీజన్లో 10 ఎపిసోడ్స్ అండ్ థర్డ్ సీజన్లో 9 ఎపిసోడ్స్ ఉన్నాయి. లెంత్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది, బట్ డెఫినెట్లీ ఇది ఒక వర్త్ వాచింగ్ సిరీస్ అని చెప్పొచ్చు. నంబర్ 7 దహన్. హిందీ నుంచి డిఫరెంట్ జానర్స్ని ఎక్స్ప్లోర్ చేస్తూ వెబ్ సిరీస్లు వస్తూనే ఉంటాయి. అలా వచ్చిందే ఈ దహన్. మూఢనమ్మకాలు అండ్ సైన్స్ని బ్లెండ్ చేసి తీసిన ఈ హారర్ థ్రిల్లర్ సిరీస్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. స్టోరీ ఏంటంటే రాజస్థాన్లో సిలాస్పూర్ అనే విలేజ్లో ఉండే ప్రజలు కొన్ని నమ్మకాలతో బ్రతుకుతూ ఉంటారు. ఆ ఊర్లో ఉన్న ఒక కొండని ఎవరు డిస్టర్బ్ చేయకుండా కాపాడుకుంటూ ఉంటారు. అయితే ఎగ్జాక్ట్గా అదే కొండ దగ్గర మైనింగ్ చేయాలని గవర్నమెంట్ అనుకుంటుంది. ఇక ఆ ప్రాజెక్ట్ని హ్యాండిల్ చేయడానికి కలెక్టర్ అవని సిలాస్పూర్ వెళ్తుంది. అయితే అక్కడ మైనింగ్ చేయడానికి అక్కడ ప్రజలు ఒప్పుకోరు. అయినా కూడా మైనింగ్ స్టార్ట్ చేయడంతో ఊర్లో కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ జరుగుతూ ఉంటాయి. అసలు ఆ కొండలో ఏముంది, ఆ ఊరి ప్రజలు ఎందుకు మైనింగ్ చేయనీయట్లేదు అనేది సిరీస్ చూసి తెలుసుకోవాలి. ఫస్ట్ ఎపిసోడ్లో స్టోరీ సెటప్కి టైం తీసుకున్నా ఆ తర్వాత ఆ కొండలో ఏముంది, మనుషులు ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నారు అనే క్వశ్చన్స్తో లాస్ట్ ఎపిసోడ్ వరకు చూసేలా చేస్తుంది సిరీస్. సిలాస్పూర్ విలేజ్ మిస్టీరియస్ ప్రిమైస్ చూస్తున్నంతసేపు ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్ని ఇస్తుంది. 9 ఎపిసోడ్స్ ఉన్న ఈ సిరీస్ మధ్యలో 1-2 ఎపిసోడ్స్ తప్ప మిగతా అంతా చాలా సస్పెన్స్తో, హారర్ ఎలిమెంట్స్తో ఎంగేజింగ్గా అనిపిస్తుంది. అయితే ఇంతకుముందు ఈ సిరీస్ 9 ఎపిసోడ్స్ అండ్ ఒక్కో ఎపిసోడ్ 50 మినిట్స్ ఎబో ఉండేది. బట్ హాట్స్టార్ వాడు 9 ఎపిసోడ్స్ కాస్త 18 ఎపిసోడ్స్ చేసి ఒక ఎపిసోడ్ 20-25 మినిట్స్ చేశాడు. సో ఇప్పుడు లెంత్ అసలు ప్రాబ్లం కాదు, కానీ బ్యాడ్ లక్ ఏంటంటే దరిద్రుడు తెలుగు ఆడియో కూడా తీసేశాడు. ఒకవేళ మీకు తెలుగు ఆడియో లేకపోయినా పర్లేదు అంటే ఈ సిరీస్ని డిఫరెంట్గా వాచ్ చేసేయండి. నంబర్ 8 క్రిమినల్ జస్టిస్. ఇందాక చెప్పినట్టు ఓన్లీ మూవీస్ కాకుండా సిరీస్ కూడా రీమేక్ చేయడం స్టార్ట్ చేశారు అండ్ అందులో హాట్స్టార్ ముందు ఉంటుంది. వేరే లాంగ్వేజెస్లో బాగా క్లిక్ అయిన సిరీస్లు కొన్ని హాట్స్టార్లో ఇండియన్ లాంగ్వేజ్లో రీమేక్ చేస్తూ ఉన్నారు. అలా 2008లో సూపర్ హిట్ అయిన బ్రిటిష్ సిరీస్ క్రిమినల్ జస్టిస్ని అదే పేరుతో ఇక్కడ కూడా రీమేక్ చేశారు. కథగా చెప్పుకోవడానికి ఈ సిరీస్ చాలా సింపుల్గా ఉంటుంది. ఒక మర్డర్ జరగడం, ఆ కేసుని రిప్రజెంట్ చేయడానికి లాయర్ మాధవ్ మిశ్రా రావడం, ఆ తర్వాత ఆ కేసుని డీప్గా స్టడీ చేసి లూప్ హోల్స్ అన్ని వెతికి అసలైన నేరస్తుడు ఎవరు అని ప్రూవ్ చేస్తూ ఉంటాడు. టోటల్గా 3 సీజన్స్ వచ్చిన ఈ సిరీస్లో 3 సీజన్స్లో 3 డిఫరెంట్ కేసెస్ ఉంటాయి. బట్ అన్నిట్లో కూడా మాధవ్ మిశ్రా మాత్రమే కనెక్టెడ్గా ఉంటాడు. ప్రతి సీజన్లో ఉండే మిస్టరీతో పాటు మాధవ్ మిశ్రాగా పంకజ్ త్రిపాఠి పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది సిరీస్లో. యాజ్ యూజువల్గా ఇవి ఎక్కువగా డ్రామా బేస్డ్ ఉంటాయి కాబట్టి లెంత్ ఎక్కువగానే అనిపిస్తుంది. ఫస్ట్ సీజన్ 10 ఎపిసోడ్స్, సెకండ్ సీజన్ 8 ఎపిసోడ్స్ అండ్ థర్డ్ సీజన్లో కూడా 8 ఎపిసోడ్స్ ఉంటాయి. ఒక ఇంట్రెస్టింగ్ ఇన్వెస్టిగేటివ్ అండ్ థ్రిల్లింగ్ డ్రామా సిరీస్ చూడాలి అనుకుంటే ఈ సిరీస్ని అస్సలు మిస్ అవ్వకండి. నంబర్ 9 నవంబర్ స్టోరీ. పాపులర్ యాక్టర్స్ తమన్నా భాటియా 11th అవర్ అనే తెలుగు సిరీస్తో ఓటీటీ డెబ్యూ చేసింది. ఆ తర్వాత తమిళ్లో ఈ నవంబర్ స్టోరీ సిరీస్ని చేసింది. 11th అవర్తో పెద్దగా ఇంప్రెస్ చేయలేదు కానీ నవంబర్ స్టోరీతో మాత్రం బాగానే ఇంప్రెస్ చేసింది.
స్టోరీ ఏంటంటే ఎథికల్ హ్యాకర్ అయిన అనురాధ తన ఫాదర్ ట్రీట్మెంట్ కోసం ఉంటున్న ఇల్లుని అమ్మేయాలని ట్రై చేస్తూ ఉంటుంది. అయితే ఒకరోజు అదే ఇంట్లో ఒక లేడీ చనిపోతుంది. అక్కడే తన ఫాదర్ని చూసి అనురాధ షాక్ అవుతుంది. మర్డర్ తన ఫాదరే చేశారా లేదా ఇంకెవరైనా చేశారా, ఆ లేడీ ఎవరు, ఈ సిచ్యువేషన్స్ని అనురాధ ఎలా డీల్ చేసింది అనేది మిగతా కథ. థ్రిల్లర్ మూవీస్కి అయినా సిరీస్కి అయినా గ్రిప్పింగ్ నరేషన్ చాలా ఇంపార్టెంట్. ఈ నవంబర్ స్టోరీ ఫస్ట్ ఎపిసోడ్ నుంచి కూడా చాలా గ్రిప్పింగ్గా ఉంటుంది. ప్రతి ఎపిసోడ్లో ఒక్కో ట్విస్ట్ రివీల్ అవ్వడంతో నెక్స్ట్ ఎపిసోడ్ చూడాలి అనే క్యూరియాసిటీని కలిగిస్తుంది. కొన్ని ఎపిసోడ్స్లో జస్ట్ రన్ టైం కోసం పెట్టిన సీన్స్ వల్ల బోర్ కొడుతుంది, బట్ తర్వాత ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. మర్డర్ మిస్టరీకి కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ప్రాపర్గా ఉన్న ఈ సిరీస్ తెలుగు ఆడియోలో కూడా అవైలబుల్గా ఉంది, చూసేయండి. 7 ఎపిసోడ్స్ అండ్ ఒక్కో ఎపిసోడ్ క్లోజ్ టు 40 minutes ఉంటుంది. నెంబర్ 10 లోకీ. మార్వెల్ సినిమాలు ఇష్టపడే వాళ్ళకి ఈ లోకీ క్యారెక్టర్ గురించి కొత్తగా పరిచయం అయితే అవసరం లేదు. ఆ లోకీ క్యారెక్టర్ని సెంట్రల్ హీరోగా చేసి దాని చుట్టూ క్రియేట్ చేసిన సిరీస్ ఇది. కథ విషయానికి వస్తే అవెంజర్స్ ఎండ్ గేమ్ టైంలో టెసరాక్ట్ని దొంగతనం చేశాక లోకీ ఆల్టర్నేట్ వర్షన్ని TVA అంటే టైమ్ వేరియన్స్ అథారిటీ అనే ఒక ప్లేస్కి తీసుకెళ్తారు. అక్కడ అన్ని టైమ్ లైన్స్ని మానిటర్ చేస్తూ ఉంటారు. లోకీకి వాళ్ళు 2 చాయిస్లు ఇస్తారు. ఒకటి వాళ్ళకి హెల్ప్ చేసి ఫ్యూచర్లో రాబోయే టైమ్ లైన్ థ్రెడ్స్ని ఆపడానికి ట్రై చేయమని, లేదా తను కూడా ఒక టైం వేరియంట్ కాబట్టి తను అసలు ఎగ్జిస్టెన్స్లోనే లేకుండా వెళ్ళిపోమని. దానికి లోకీ ముందు ఒప్పుకోకపోయినా సిచ్యువేషన్స్ వల్ల వాళ్ళకి హెల్ప్ చేయడానికే ఒప్పుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది స్టోరీ. హాలీవుడ్ సినిమాల్లో సైన్స్ అండ్ ఫిక్షన్ రిలేటెడ్ స్టోరీస్ చాలా వస్తుంటాయి. ఈ లోకీ సిరీస్లో కూడా చాలా సైన్స్ టాపిక్స్ టచ్ అవుతాయి. అలాగే డిఫరెంట్ టైమ్ లైన్స్, మల్టీవర్స్, ఇలా చాలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ని బ్లెండ్ చేసి తీసిన సిరీస్ ఇది. బట్ ఈ సిరీస్లో ఉన్న కాన్సెప్ట్స్ పూర్తిగా అర్థం అవ్వకపోతే మాత్రం చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. సో ఒకవేళ మీకు మైండ్ బెండింగ్ కాన్సెప్ట్స్ ఉండే మూవీస్ అంటే బాగా ఇష్టం ఉంటే ఈ సిరీస్ని ఖచ్చితంగా ట్రై చేయండి. ఇది 2 seasons రిలీజ్ చేశారు. రెండిట్లో కూడా జస్ట్ 6 episodes ఉంటాయి. ఇక హాలీవుడ్ సిరీస్ లెంత్ గురించి మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం అయితే లేదని అనుకుంటున్నాను. దట్స్ ఇట్ గైస్. మా ఒపీనియన్లో హాట్స్టార్లో ఉన్న సిరీస్లో ఈ 10 బెస్ట్ అనిపించాయి. మీకు బెస్ట్ అనిపించిన తెలుగు డబ్ సిరీస్ని కామెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.